ఇప్పుడు మీరు చూస్తున్నది వరల్డ్‌లోనే ఫేమస్ అయిన పూరి జగన్నాథ్ టెంపుల్. ఇక్కడ సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు అవతారైన శ్రీకృష్ణ జగన్నాథ్ రూపంలో మనకి దర్శనం ఇస్తారు. అక్కడున్న పరివేశం, ఆ పరివేశంలో జీవిస్తున్న మనుషులు, వాళ్ళ ఆచారం, నియమ నిష్టలు చాలా పద్ధతిగా ఉంటాయి. ఇంకో విషయం ఏంటంటే సముద్రం నుంచి వస్తున్న చల్లటి గాలి అండ్ సముద్రం అలల సౌండ్, ఆ పరివేశం చూడడానికి చాలా అద్భుతంగా ఉంటాయి. ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. ఎందుకంటే ఈ టెంపుల్ లోపల ఉన్న మిస్టరీ అలాంటిది. సో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఈ వీడియోని. మిస్టరీ నెంబర్ 1. మీరు ఎక్కడైనా చూడండి, గాలి ఎటువైపు నుంచి వస్తుందో అటువైపు నుంచే ఏదైనా ఎగురుతుంది. కానీ పూరి జగన్నాథ్ టెంపుల్లో ఉన్న ఫ్లాగ్ గాలికి ఆపోజిట్గా ఎగురుతుంది. దాని వెనుకలో ఉన్న మిస్టరీ ఇప్పటికీ కూడా అర్థం కాదు. అండ్ ఆ ఫ్లాగ్ని ప్రతిరోజు మార్చాలి. వర్షానక, వెండనక, వాననక ప్రతిరోజు మార్చాలి. ఒకవేళ ఫ్లాగ్ మార్చేయలేని సిచ్యుయేషన్ వస్తే 18 years మూసేయాలంట ఆ టెంపుల్ని. మిస్టరీ నెంబర్ 2. టెంపుల్ స్ట్రక్చర్. మీరు టెంపుల్కు ఏ రోజైనా వెళ్ళి చూడండి, టెంపుల్ నీడ అనేది ఎక్కడా పడదు. అసలు ఆ కాలంలోనే ఇంత అడ్వాన్స్ టెక్నాలజీతో కట్టారంటే మనకన్నా వాళ్ళు ఎంత ముందుగా ఉన్నారు అప్పట్లో. సీ మిస్టరీ అంటే సముద్రంలో ఉన్న రహస్యం. టెంపుల్ సింహద్వారం బయట ఉన్నప్పుడు మీకు సముద్రం అలల సౌండ్ వినిపిస్తాయి. ఒక్కసారి గుడి లోపలికి అడుగు పెడితే ఆ సౌండ్ అనేది మాయమైపోతాయి. ప్రపంచంలో మీరు ఎక్కడైనా చూడండి, డే టైంలో సముద్రం నుంచి గాలి భూమి మీదకి వస్తుంది, నైట్ టైంలో భూమి నుంచి గాలి సముద్రం మీదకి వెళ్తుంది. కానీ ఇక్కడ దాని ఆపోజిట్. డే టైంలో భూమి నుంచి గాలి సముద్రం మీదకి వెళ్తుంది అండ్ నైట్ టైంలో సముద్రం నుంచి గాలి భూమి మీదకి వస్తుంది. ఇక్కడ దీని వెనుకలో ఉన్న సైంటిఫిక్ రీజన్ ఏందో ఇప్పటికీ తెలియదు. నైట్ పూట సముద్రం చూడడానికి చాలా భయంకరంగా ఉంటుంది. మిస్టరీ నెంబర్ 4. సముద్రం ఒడ్డులో ఉన్న స్వర్గద్వారం. స్వర్గద్వారం అని ఎందుకు పిలుస్తారంటే దీన్ని, మనిషి చనిపోయిన తర్వాత ఇక్కడ అంతిమ క్రియ చేస్తే ఆత్మకి ముక్తి లభించి స్వర్గానికి చేరుకుంటాయంట. అందుకే దీని పేరుని స్వర్గద్వారం అని పెట్టారు. ఇక్కడికి రావాలంటే ఎంతో పుణ్యం చేసుకుంటే కానీ ఇక్కడికి రాలేవంట. మిస్టరీ నెంబర్ 5. వరల్డ్ ఫేమస్ పూరి జగన్నాథ్ టెంపుల్ రథయాత్ర. వరల్డ్ ఫేమస్ ఎందుకు అన్నానంటే మన దేశంలోనే జరుగుతున్నట్టే రథయాత్ర కొన్ని దేశాల్లో కూడా జరుగుతున్నాయి. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇది దాని నిదర్శనం. ఈ రథయాత్ర అనేది ఇయర్కి ఒకసారి జరుగుతుంది. కొన్ని లక్షల సంఖ్యలో భక్తులు ఈ రథయాత్రకి వస్తూ ఉంటారు. అప్పుడు జగన్నాథ్ స్వామి ఆలయాన్ని వదిలేసి మన అందరి మధ్యకి వస్తారు. జగన్నాథ్ టెంపుల్ నుంచి గుండిచారణి టెంపుల్ వరకు ఈ రథాల్ని ఊరేగింపుగా తీసుకెళ్తారు. ఇక్కడ 3 రథాల్ని ఊరేగింపుగా తీసుకెళ్తారు. ఫస్ట్ రథం వచ్చేసి బలభద్ర స్వామి, సెకండ్ రథం వచ్చేసి సుభద్రాదేవి, థర్డ్ రథంలో లార్డ్ జగన్నాథ్ స్వామి ఉంటారు. ఈ రథం పేరు వచ్చేసి నందిఘోష్ రథం. అండ్ ఇంకో విషయం, ఈ రథయాత్ర టైంలో ప్రతి ఇయర్ కంపల్సరీగా వాన పడుతుంది. మిస్టరీ నెంబర్ 6. పూరి జగన్నాథ్ టెంపుల్ ప్రసాదం అంటే ఒడియాలో చెప్పాలంటే ఒవడా అంటారు దీన్ని. ఒడియాలో టెంపుల్కి 2000 నుంచి 20,000 వరకు భక్తులు డైలీ వస్తుంటారు. అండ్ ఆ ప్రసాదం ఎలా తయారు చేస్తారు తెలుసా? ఒక కుండ మీద ఇంకో కుండ అలా 7 కుండలు పెడతారంట. 7 కుండలో పైన ఉన్న కుండ ఫస్ట్ ఉడుకుతాయి అంట. కాకపోతే ఇక్కడ మిస్టరీ ఏంటంటే ఆ ప్రసాదం ఎంతమంది భక్తులు వచ్చినా ఒక్కో రోజైనా ప్రసాదం మిగిలినట్టు లేదంట. కరెక్ట్గా సరిపోతాయి అంట. పురాతనం కాలం నుంచి ఇప్పటి వరకు అలాగే కుక్ చేస్తున్నారంట. ఇంకా చాలా అంటే చాలా మిస్టరీ మిగిలి ఉంది. శ్రీకృష్ణ హార్ట్ అనేది ఇప్పటికి కూడా ఉంది. అసలు అది ఎక్కడుంది, దాని వెనుకల్లో ఉన్న రహస్యం ఏంటి, అసలు ఈ రథాన్ని ఎలా తయారు చేస్తారు, వాళ్ళు ఎక్కడుంటారు, జగన్నాథ్ స్వామి విగ్రహంలో ఆ హార్ట్ ఉందో లేదా, ఈ విషయం అనేది నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తా. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.